హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. సంతోష్ని గారు వాంగి బాత్ ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. వాంగి బాత్ చాలా ఫేమస్ డిష్. ఎస్ అండి. సో అది ఇంట్లో చేసుకోవడం ఈజీ అంటారా? అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ ఇంట్లో చేసుకుంటేనే మంచి అంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంటారా? ఓకే, మరి మాకు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి వాంగి బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాంగి బాత్ కి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూను, నువ్వులు 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వాంగి బాత్ కి కావాల్సిన పదార్థాలు చూసారుగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే. వాంగి బాత్ రైట్ అండి. సో ముందుగా మనం ఒక మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ఓకే. మెయిన్ గా మసాలా పొడి మీద డిపెండ్ ఉంటుంది. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే. సో దీంట్లో సో ముందుగా మసాలా దినుసులు అండి. సో ఈ మసాలా దినుసుల్లో స్టార్ అనే సీడ్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఎక్కువ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో అన్నిటికన్నా ముఖ్యం ఇది స్టార్ అనే సీడ్. అవును. ఓకే. ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు. ఓకే. కొద్దిగా ధనియాలు, అలాగే నువ్వులు. ఓకే. నువ్వులు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది. ఎస్. ఓకే. సో దీంట్లో ఎండు కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయచ్చు. ఓకే. కొద్దిగా చింతపండు. సో ఇలా అయితే ఫ్లేవర్ అనేది మొత్తం ప్రతి మెత్తకు కూడా ఉంటుంది, బాగుంటుంది. ఎస్ అండి. కొద్దిగా చింతపండు వేస్తాం, కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది. సో ఇదంతా వేయించిన తర్వాత మీరు ఏమైనా గ్రైండ్ చేస్తారా ఇది? యా, పొడి కొట్టేస్తాం. ఓకే. సో ఇంకొంచెం ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది సరిపోతుంది. ఓకే. సో స్టవ్ ఆపేసేసి సో ఇది కాస్త చల్లారించేద్దాం. ఓకే. ఓకే. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఓకే. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో దీంట్లో వంకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాలి. ఓకే. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. అంటే మనం రైస్ కూడా వేసేసిన క్వాంటిటీని బట్టి ఓకే. కంప్లీట్ డిష్ కి ఎంత ఉప్పు పడుతుందో సరిపడా వేసేస్తాం ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే. కొద్దిగా కారం. సో అక్కడ ఎండుమిరపకాయలు కూడా వేసాము. కొద్దిగా పసుపు అండి. ఓకే. వంకాయలు అయితే మనకి ఈజీగా మగ్గిపోతాయి. ఎస్. సో మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే. సో ఇది మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేస్తారా అండి? వాటర్ వేసేసి దాంతోపాటు రైస్ కూడా యాడ్ చేసేసి అది ఉడికిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్. ఓకే. మరి ఇది మగ్గాలి కాబట్టి అలా ఒక చిట్కా చూద్దామా? ఓకే అండి. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పారిజాత గింజల్ని మెత్తగా నూరి పేస్ట్లా చేసి నూనెలో కలిపి తలకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసారుగా. ఓకే. చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఉంటాయి. ఓకే. అంటే హాఫ్ డన్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ మగ్గించిన మరీ మెత్తగా అయిపోతుంది, బాగోతుంది. సో మళ్ళీ ఉడకాలి ఇది మనకు. ఓకే. సో దీంట్లో తగిన నీళ్ళు పోసుకొని ఓకే. ఇక్కడ బియ్యం కొద్దిగా నానబెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది బియ్యం. ఓకే. సో ఇది మనం మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఓకే. సో ఇది 3 వంతులు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ పౌడర్ అనేది రెడీ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో సేమ్ ప్రాసెస్ ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. మూత పెట్టేస్తారా? ఎస్. సో ఇది చల్లారిపోయినట్టుంది. ఎస్ అండి. సో అది కూడా మిక్సీ పట్టేసి మనం. ఓకే. నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు.
సో సేమ్ ఇలాగే గోధుమ రవ్వ కానివ్వండి, జొన్న రవ్వ కొర్రలు ఇలాగే చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, అంటే వాళ్ళ ఇష్టం. ఎవరైతే దాన్ని తీసుకోగలరో తినగలరో వాళ్ళు, అలాంటి వాళ్ళు వాటితో కూడా ఈ కాంబినేషన్, ఈ మసాలా టేస్ట్ బాగుంటుంది కదా ఇదే ఫ్లేవర్ తో, అలా కూడా ఈ పౌడర్ మీరు ఏ కాంబినేషన్ లో వాడినా బాగుంటుంది కదా. ఓకే, సో ఇది మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకోవాలి. ఓకే. మూత తీయకుండానే ఎంత మంచి వాసన వస్తుంది. సో ఇలా పొడి సిద్ధం చేసుకోవాలండి. మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఎంత బాగా వస్తుందో రాజు గారు, జస్ట్ ఆ స్మెల్కి అందరు తినేస్తారు అనుకుంటాను. అవునండి. సో ఇది ఇంకాస్త ఉడకాలండి. ఓకే ఓకే. ఎస్. సో ఇది దగ్గరికి వస్తున్నప్పుడు సో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి. ఓకే. ఈ మసాలా పొడి క్వాంటిటీ ఎలా వేసుకోవాలంటారండి? అంటే ఘాట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే? ఘాట్ ఎక్కువే ఉండదండి. ఎక్కువే ఉండదు. కొంచెం మసాలా పొడి కూడా బాగానే ఉంటే బాగుంటుంది. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే. అలాగే పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఈ మసాలా పౌడర్ తో పాటు ఫైనల్ గా మనం కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర రెండు కూడా యాడ్ చేయాలి. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. రెడీ. ఒక బౌల్ కూడా కడాయి షేప్ లో తీసుకున్నారు. సో ఇది కూడా అంటే కొంచెం ట్రెడిషన్ ఐటమ్ కదా. సో ఇక్కడ స్టవ్ ఆపేసి అసలు దీనికి పక్కన చట్నీస్ లాంటివి కానీ ఏమి అక్కర్లేకుండా డైరెక్ట్ గా అలా తీసేసుకోవచ్చు. ఏం అక్కర్లేదు, డైరెక్ట్ గా మనం తీసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర అలా. ఓకే. ఓకే, వాంగీబాత్ రెడీ. ఆహా, వేడివేడిగా వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వాంగీబాత్ తయారు చేయే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, చింతపండు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. మరొక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరిగాక బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వాంగీబాత్ రెడీ.